అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం చనిపోయింది. మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిటే 300 కోట్ల రూపాయలు కదా. నీలో లైట్ బాయ్కి ఇస్తున్నారా డబ్బులు, కెమెరామెన్కి ఇస్తున్నారా డబ్బులు? మరి మొత్తం నువ్వే తీసుకుపోతున్నావు కదా. ఆ హీరోయిన్కి వచ్చేసి 15 కోట్లు కదా. హీరోయిన్కి 15 కోట్లు, 15 లక్షలు ఇవ్వు నువ్వు. నీ సామాజిక బాధ్యత అది. అదేవిధంగా హీరో 300 కోట్లు కదా, కనీసం 25 కోట్ల రూపాయలు ఆమెకు ఎక్స్గ్రేజ్గా ఇవ్వు. నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా. ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా. నీ ప్రాణం అయితే ఉంది కదా. రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా. మరి ఆమె ప్రాణమే పోయింది కదా. మరి నీ 15 లక్షలు 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు? నువ్వు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా? మరి నీ జీవితకాలంలో చేసే సినిమాలకు మొత్తానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు? ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా? మరి దీనికి బాధ్యతగా ఉండవా? మరొక ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఆ ప్రెస్ మీట్లోనైనా మరో పద్ధతిగా ఏమైనా మాట్లాడినరా అంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు. దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది సార్. హీరో గారు, కామన్ సెన్స్ చాలు. నీకు జరిగింది చెప్పడానికి కామన్ సెన్స్ సరిపోయింది. ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా వేరే వాళ్ళు చెప్పింది చదువుకొని పోయినావు తప్ప అందులో ఎలాంటి ఆర్ద్రత లేదు. నీకు నష్టం జరిగింది, నీకు బాధ జరిగింది, ఏముంది? ఇంట్లో 15 రోజులు పడుకో, అయిపోతుంది. రేపొద్దున నీ సినిమాకి వచ్చే డబ్బులు వచ్చినాయి కదా.